అంతా కూడా ఒకరుగా చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు అదేవిధంగా లాస్య నందితో ఉన్నటువంటి వారి అనుబంధము ఒకసారి మనం గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, మీరు చూస్తున్నారు నందిత ఇట్లా కారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఆ కుటుంబానికి మీరు ఎలా అండగా ఉంటారు? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అండగా ఉంటామని చెప్పారు. యువ ఎమ్మెల్యే చాలా తక్కువ ఏజ్లో లాస్య నందిత గారు ఎమ్మెల్యేగా 3 నెలలు కూడా కాలేదు వారు చనిపోవడం అనేది. అదేవిధంగా వారి తండ్రి గారు సాయన్న గారు చనిపోయినటువంటి చాలా కొద్ది కాలానికే వారు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. నిజంగా ఇప్పటికి కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి, అదే సమయంలో వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ హరీష్ రావు గారు మిగతా నాయకులందరూ కూడా ఇప్పుడే ఉన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మా పార్టీ అధ్యక్షులు వారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కాబట్టి వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, సాయన్న గారు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒక దళిత నాయకుడు, బ్రహ్మాండంగా ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు. వారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసము లాస్య నందిత గారు కూడా గతంలో ఒకసారి కార్పొరేటర్గా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో ఎన్నికయ్యారు. ఎన్నో పనులు చేయాలని చెప్పేసి వారు అనుకున్నటువంటి ఒక విషయాలన్నీ కూడా మరి పూర్తిగా వారు నెరవేరకుండానే ఇవాళ వారు అకాలంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరి తరఫున మరి ఒక ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను.